కాంగ్రెస్ పని అయిపోయినట్టే. సొంత సర్వేలో ఈ విషయం తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78 సీట్లట. 78కి ఎందుకు రామన్న, 178 పెట్టుకో, అయ్యేదేముంది. మనది కాకుండా ఢిల్లీకేసి రాయమన్నట్టు తెలంగాణది ప్రజల సొమ్ము కాబట్టి 10 సంవత్సరాల పాలనల రాసి 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 మొత్తం ఏడి కాడికి ఏం లేకుండా దూగొడ పెట్టినావు తెలంగాణని. మొత్తం ఎక్కడ లేకుండా దోసుక తిన్నావు. ఇంకా అంతో కొంత మిగిలింది, ఆ ఉన్నది కూడా తిందామన్న ప్రయత్నంలో భాగంలో ఉన్నావు. కానీ ఏదేమైనా చిత్తశుద్ధి లేని రాజకీయం మీది. కనీసం తెలంగాణ మీద ఏం లేదు. ఎందుకంటే మీరు వలస వచ్చిన నాయకులు కదా, వలస వచ్చిరు మీరు. మీ మూలాలు మొత్తం బీహార్ ఉన్నాయి. బీహార్ దొంగలు కాక ఇంట్లో పడితే లాస్ట్కు పెంకాసులు చెత్తడబ్బ కూడా ఎత్తుకపోతారట. ఇగో అటువంటి క్యారెక్టర్ మీది. ఆ రకంగా దోసుక తిన్నారు తెలంగాణని. ఇంకా ఏమన్నా మిగిలిందేమో అని మళ్ళీ రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు తెలంగాణని పరిపాలించడానికి అనర్హులు. 10 సంవత్సరాల అవకాశం కల్పిస్తే మీరు పీకింది ఏమీ లేదు. రాసి పెట్టుకోరు మీరు. మీకు మళ్ళా ప్రజలు మాత్రం అవకాశం ఇయ్యరు. ప్రజలకు ఒకటే ఉన్నది మైండ్లో, ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నే గెలిపియాలి, వీనితోనే కొట్లాడాలి, వీనితోనే పని చేయించుకోవాలి, వీనికే ఓటేయాలి, ఇంకోనికైతే వేయొద్దు అనే లక్ష్యంతో ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారంటే పబ్లిక్లోకి పోతే ఇదే మాట మాట్లాడుతున్నారు. ఏ ఉన్నోనికే ఓటేయాలి, ఇంతోనే పని చేయించుకోవాలి అనే ఒక బలమైన నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లన్నా బతకొచ్చు అనే ఒక నమ్మకం ప్రజలలో బలంగా ఏర్పడింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా అదే ఉన్నది. ఇప్పుడు కూడా ప్రజలు అదే నమ్ముతున్నారు. ప్రజలకు అనుగుణంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అట్లనే పనిచేస్తున్నది.